తెలంగాణలో చేరికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తోంది. ఈటెల నాయకత్వంలోని ఓ బృందం ఇప్పటికే ఖమ్మం బయలుదేరింది. మధ్యాహ్నం పొంగులేటి ఇంట్లో లంచ్ మీట్లో పాల్గొననుంది. ఆయన్ని బీజేపీలోకి ఆహ్వానించే అవకాశం ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత కొన్ని రోజులుగా ఖమ్మం జిల్లాలో యాక్టివ్ అయ్యారు. ఆత్మీయ సమ్మేళనాలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ అసంతృప్తి నేతలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పార్టీ పెడతారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే బీజేపీ నేతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతూ ఉండడంతో పొంగులేటి రాజకీయ భవిష్యత్పై ఉత్కంఠ నెలకొంది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఈటెల సమావేశంపై తనకు సమాచారం లేదన్నారు బండి సంజయ్. తనకు చెప్పకపోవడం తప్పేమీ కాదన్న ఆయన ఎవరి పనులు వారు చేసుకుంటూ వెళ్తారన్నారు. కోరుకుంటున్నాం, ఆహ్వానిస్తున్నాం. సమాచారం ఎవరి పని వాళ్ళు చేస్తారు. సమాచారం ఇవ్వాలి ఏమన్నది ఏకుంటే తప్పేమన్నది. మాకు కావాల్సింది ఈ రాక్షస రాజ్యం వల్ల కుటుంబ రాజ్యం రావాలి, పేద రాజ్యం రావాలి. మాకు కావాల్సింది అందరి ఆలోచన ఒకటి, అందరి లక్ష్యం ఒకటి. దీనిలో భేదాభిప్రాయాలు విభేదాలు ఏమి లేవు. మీరు వచ్చి నన్ను గుచ్చి ప్రశ్నిస్తాం కూడా మేము అందరం ఒకటే, అందరం కలిసిగానే ముందు పోతాం. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయాల్సిందే. ఇప్పుడు నాకు కొంతమంది తెలుసుకొని ఉంటారు, నేను పోయి వాళ్ళని కలుస్తూ ఉంటా. వారికి కొంతమంది తెలుసుకుంటారు, వాళ్ళు పోయి కలుస్తూ ఉంటారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నాయి కదా. ఒక్కనే వేయాలి, నేను ఒక్కనే ముందుకు సాగాలంటే అది మంచి పద్ధతి కూడా కాదు. మేము చెప్తున్నాం కదా, మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం, వారిని హక్కునే వేసుకుంటాం. ధన్యవాదాలు. తెలంగాణలో చేరికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈటెల బృందం ఖమ్మం బయలుదేరింది. పూర్తి డీటెయిల్స్ ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి భూపాల్ లైవ్ లో అందిస్తారు. భూపాల్, ఈ బృందంలో ఎవరెవరు ఉన్నారు? అయితే ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉండబట్టి చాలా కాలం అవుతోంది. చాలాసార్లు బీజేపీ వాళ్ళతో పార్టీలో చేరుతున్నారన్న కూడా టాక్స్ కూడా వచ్చాయి. మరి ఇప్పుడు ఈ బృందం వెళ్ళింది, సో ఏంటి పరిస్థితి? ఉదయశ్రీ, ఖమ్మం జిల్లాలో ఒక బలమైన నాయకుడిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా తక్కువ కాలంలో ఎదిగిన పరిస్థితి. 2014 ఎన్నికల్లో పార్లమెంటుకి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి తను పార్లమెంటు సభ్యుడిగా గెలవడమే కాకుండా అదేవిధంగా 3 అసెంబ్లీ స్థానాలు కూడా గెలిపించుకుంటాడు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో పార్లమెంటు సీటు తనకు ఇవ్వకపోవడంతో ఆ రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీ మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నాడు. ఆ నేపథ్యంలో ఎప్పుడు ఏదో ఒక పదవి ఇస్తామని చెప్తూ మభ్య పెడుతున్న పరిస్థితి. అయితే ఈ సంవత్సరం 2023 జనవరి నుంచి మాత్రం బీఆర్ఎస్ పార్టీ మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ఆక్రోశాన్ని వెలగక్కున్నాడు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని టార్గెట్ గా చేసుకుని తన విమర్శలు కొనసాగిస్తున్న పరిస్థితి. ఇది పరాకాష్ఠకు చేరుకోవడంతో అంటే గత 4 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగిస్తూ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఉన్న పరిస్థితుల్లో మిగతా రాష్ట్రంలోనే బీఆర్ఎస్ అసంతృప్తివాదులందరినీ కూడా ఏకం చేస్తున్న సందర్భంలో ఇక చర్యలు తీసుకోకపోతే తప్పనిసరి చర్యలు తీసుకోవాల్సిన నేపథ్యంలో గత నెలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సస్పెన్షన్ చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి గత 4 నెలల నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ వదిలి వేరే పార్టీలో చేరతాడు అనేది ప్రచారం జరుగుతుంది. అందులో ప్రధానంగా బీజేపీలో చేరతాడని కొంతకాలం, కాంగ్రెస్ లో చేరతాడని కొంతకాలం ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ చేసిన తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వేరే పార్టీలో చేరతారని చెప్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా తాను మాత్రం ఈసారి ఎన్నికల్లో అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పదవులు ఇవ్వకపోయినప్పటికీ తాను మాత్రం జనంలో తిరుగుతూ ఆ పార్టీకి అంటే పార్టీ నాయకులు ఉన్న చోట్ల తను కౌంటర్గా తిరుగుతున్నాడనే ప్రచారం కొనసాగింది. ఆ నేపథ్యంలో ఈరోజు ఇప్పటికీ సస్పెన్షన్ గురైన తర్వాత కొద్ది రోజులు కాంగ్రెస్తో చర్చలు జరిగాయని, అదేవిధంగా ఇప్పుడు బీజేపీతో చర్చలు జరిగాయని ప్రచారం జరుగుతుంది. మొన్నటి వరకు కాంగ్రెస్తో చర్చలు జరిగాయని, అంటే కాంగ్రెస్లో చేరతాడనేది కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా ప్రస్తుతం బీజేపీ చేరికల కమిటీకి సంబంధించి మనకు తెలుసు ఈటెల రాజేందర్ అంటే ఈ రోజు ఈటెల రాజేందర్ నేతృత్వంలో బృందం అంతా కూడా ఖమ్మంకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వస్తామని చెప్పారు. ఆ నేపథ్యంలో ఆయనకు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసేందుకు ఈటెల రాజేందర్, అదేవిధంగా రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా కొద్దిసేపట్లో మనం ఉన్న ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయానికి రానున్నారు. వాస్తవానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు మాత్రం ఖమ్మం జిల్లాలోని ఎర్రిపాలెం
మండలంలో పర్యటన కొనసాగిస్తున్నారు. గత 2 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఆయన పరామర్శల పేరుతో తిరుగుతున్న పరిస్థితి. అయితే హైదరాబాద్లోకి ఈ చేరికల కమిటీ ఇంటికి వెళ్లి కలవాల్సి ఉండగా కానీ తాను ఇక్కడ ఉన్నా అని చెప్పడంతో ఈ రోజు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఆతిథ్యం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవ్వనున్నారు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఇప్పటి వరకు అంటే జిల్లాలో నేనే అంటే 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓడించడమే లక్ష్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ప్రచారాన్ని చేస్తున్నాడు. అదేవిధంగా గతంలో తన అనుచరులుగా ఉన్నవారు కొంతమంది ఎమ్మెల్యేలు గెలిపించిన తర్వాత వాళ్ళు పార్టీ ఫిరాయించి వెళ్లిపోవడంతో తన దగ్గర లేకుండా వెళ్లిపోవడంతో ఈసారి కొత్త టీంను ఏర్పాటు చేసుకోవాలని తన టీంను ఏర్పాటు చేసుకోవాలని ప్లాన్ చేస్తూ అనేక నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు అక్కడ అదేవిధంగా నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం, మదిర ఇలాంటి కొన్ని 4-5 సీట్లు మినాయిస్తే మిగతా నియోజకవర్గాలన్నింటిలో తన అనుచర వర్గాన్ని మాత్రం ప్రకటించడం జరిగింది. అయితే బీజేపీలో జిల్లాకి ఏ నియోజకవర్గాలు కూడా బలమైన నాయకుడు లేకపోవడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించిన నాయకత్వమే రేపు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. అది బీజేపీ పార్టీకి వెళ్తే ఆ నేపథ్యంలోనే బీజేపీ అంటే ఎన్నికలు అతి త్వరలో ఉండటంతో అంటే కర్ణాటక రిజల్ట్స్ రానున్నాయి త్వరలో, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్లో పూర్తి కావాల్సి ఉంది. ఆ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు కూడా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వం స్పీడ్ పెంచిన విషయం మనకు తెలుస్తుంది. ఆ నేపథ్యంలో చేరికల కమిటీ కొద్దిసేపట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చి పొంగులేటి శ్రీనివాస్తో డిస్కషన్ చేయనుంది. దాదాపుగా 12 అంటే వాళ్ళు వచ్చిన తర్వాత 2 గంటల పాటు డిస్కషన్ చేస్తారని అంచనా వేస్తున్నారు. అయితే ఈ రోజు మరొక ట్విస్ట్ కూడా ఉంది. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలో ఆహ్వానించడం కోసం అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాహుల్ టీంకి సంబంధించిన టీము ఒకసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిస్కస్ చేసింది. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో డిస్కషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. అది ఒకవైపు కొనసాగిస్తున్నప్పటికీ కూడా బీజేపీ నాయకత్వం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ వైపు తిప్పుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈటెల రాజేందర్ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దగ్గర వ్యక్తి. అదేవిధంగా ఈ టీంలో ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చాలా దగ్గర వాళ్ళు ఉన్నారు. చేరికల కమిటీ మొత్తం కూడా ఈ రోజు రాబోతుంది. కేవలం ఒక రాజగోపాల్ రెడ్డి మినాయిస్తే అంటే రాజగోపాల్ రెడ్డికి మునుగోడులో గవర్నర్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఆయన మినాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించనున్నారు. అయితే దీనికి ఏ విధంగా తాను రియాక్ట్ అవుతాడనేది ఇంకా స్పష్టం కాని పరిస్థితుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచర వర్గం నుంచి మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఈ రోజు వాళ్ళు వచ్చి ఆహ్వానం పలుకుతారు. ఆ ఆహ్వానానికి మాత్రం తను ఆలోచించుకొని నిర్ణయం చెప్తానని మాత్రమే చెప్పనున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా కర్ణాటక ఎన్నికల తర్వాత అనూహ్యమైన పరిణామాలు ఏర్పడతాయని కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ఉన్న మొత్తం క్యాడర్ అంతా కూడా అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైపు చాలా కాలంగా తిరుగుతున్న క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుంది. ఇటు బీజేపీ నాయకత్వం మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో చేర్పించుకొని తను ఎన్ని సీట్లు అడిగితే అన్ని సీట్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి. అదే పరిస్థితి కాంగ్రెస్ లో మాత్రం ఉండే అవకాశం లేదు. ఆ నేపథ్యంలో కొంతమంది క్యాడర్ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్యులుగా ఉన్న కొంతమంది క్యాడర్ బీజేపీ వైపు మొగ్గు చూపుతుండగా ఎక్కువ మంది అంటే కార్యకర్తలు కింది స్థాయి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒత్తిడి జరుగుతున్న విషయం ఒకవైపు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఈటెల నాయకత్వంలో చేరికల కమిటీ ఇక్కడికి వస్తుంది. అయితే దీంట్లో కూడా మనకు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే బండి సంజయ్ కొద్దిసేపు క్రితం వ్యాఖ్యానించిన విషయం కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఇక్కడికి ఈ ఈటెల నేతృత్వంలో కమిటీ వస్తున్న విషయం మాకు తెలియదు అన్నారు. అయినప్పటికీ ఈటెల చేయాల్సిన పని ఈటెల చేస్తాడని బండి సంజయ్ చెప్పడం జరిగింది. అంటే ఈ 2 విషయాలు అంటే తను చెప్పిన విషయంలో పొంగులేటి రావడం అనేది తనకి ఇష్టంగా ఉంది అని కూడా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో బీజేపీ నాయకత్వం అంటే ఈ రోజు ఈ చేరికల కమిటీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి ఇంటికి రావటం వెనక కేంద్ర నాయకత్వం కూడా అంటే కేంద్రంలో ఉన్న పార్టీ నాయకత్వం కూడా ఈ రాష్ట్ర నాయకత్వం మీద ఒత్తిడి పెంచినట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా ఉన్న వ్యక్తిగా ఎవరు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి తీసుకుంటే 10 నియోజకవర్గాల్లో ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ప్రభావితం పడుతుంది. ఆ వచ్చే ఎన్నికల్లో తను కూడా ఈ 10 నియోజకవర్గాలు అంటే ఖమ్మం పార్లమెంటు అదేవిధంగా మహబూబాద్ పార్లమెంటు పరిధిలోని సగం నియోజకవర్గాలు అంటే మొత్తం ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాలు అదేవిధంగా పక్కనే ఉన్న మహబూబాదు కావచ్చు అదేవిధంగా ఇటు పక్కన అంటే
సూర్యాపేట జిల్లాలో ఉన్న కోదాడ నియోజకవర్గం అదేవిధంగా నెక్రెకల్లు, సూర్యాపేట ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పొంగులేటి తన ప్రభావితాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే పొంగులేటి ఆ ప్రాంతాల్లో కూడా ఇటు కోదాడ కావచ్చు, నెక్రెకల్ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఇక్కడ కూడా ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన తర్వాత అక్కడ కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇటువైపు ఖమ్మం చుట్టుపక్కల ఉమ్మడి ఖమ్మం జిల్లా అదేవిధంగా వరంగల్లు ఇటు పక్కన సూర్యాపేట ఈ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాలన్నింటిలో కూడా తన ప్రాధాన్యత ఉండే విధంగా తన పట్టు ఉండే విధంగా చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ రోజు వస్తున్న టీం కూడా అంటే ఏదైనా ఒక బలమైన హామీ బీజేపీ నుంచి వచ్చే అవకాశం కనపడుతుంది. ఒక బలమైన హామీ ఇచ్చి అంటే కేంద్ర నాయకత్వం ఏం చెప్పింది అనేది ఇప్పటివరకైతే మనకి బీజేపీ నుంచి ఏమి మనకు స్పష్టత లేని పరిస్థితుంది. కానీ ఒక బలమైన హామీని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇవ్వడం కోసం మాత్రం ఈ చేరికల కమిటీ వస్తుందని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇదే రోజు నాడు అంటే ఈ మధ్యాహ్నం లంచ్ టైము, ఈ లంచ్ టైంలో ఈ ఈటెల నాయకత్వంలో వీళ్ళందరూ బీజేపీ టీం వచ్చి చర్చలు జరిపినప్పటికీ చర్చలు జరిపి వెళ్ళిపోయిన తర్వాత పొంగులేటికి అతి దగ్గరగా ఉన్న జూపల్లి కృష్ణారావు, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి, చాలా సీనియర్ లీడరు, ఆయన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఇదే రోజు సాయంత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరకు వచ్చి చర్చలు జరపనున్నారు. ఎందుకంటే గత నెలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోసమే ఆత్మీయ సమ్మేళనంలో కొత్తగూడెంలో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం కోసం ఆ జిల్లాలో అసంతృప్తి నేతగా ఉన్న ఆ జిల్లాలో అసంతృప్తి నేతగా ఉన్న జూపల్లి కృష్ణారావు వచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రోగ్రాంలో పాల్గొన్న తర్వాతనే సస్పెన్షన్ అనేది పొంగులేటి జూపల్లి మీద సస్పెన్షన్ వేసిన విషయం మనకు తెలిసింది. అప్పటి నుంచి ఆ తర్వాత ఈ చుట్టుపక్కల అంటే మొత్తం కూడా అంటే ఇటు అంటే ఆయనతో పాటు అదేవిధంగా నల్గొండ జిల్లాలో అసంతృప్తి నేతలుగా ఉన్న వారితో కూడా కొన్ని సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం చేసిన విషయం తెలిసింది. ఈ అసంతృప్తి వాదులందరితో కూడా ఖమ్మంలో ఒక భారీ సభను కూడా ఏర్పాటు చేయడం కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్లాన్ చేశారు. ఆ నేపథ్యంలో ఖమ్మంలో ఈ నెల 10 నుంచి 20వ తారీఖు మధ్య ఒక భారీ అంటే ఆత్మీయ సమ్మేళనం, ఇప్పుడు జిల్లాలో ఉన్న 9 ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించినప్పటికీ ఖమ్మం ఆత్మీయ సమ్మేళనంలో భారీ ఎత్తున పెద్ద పెద్ద ప్రముఖుల్ని తీసుకొచ్చి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం జూపల్లి కృష్ణారావు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఇంటికి రావడం అనేది ఒక ట్విస్ట్ గా చెప్పవచ్చు. మొత్తం మీద ఈటల రాజేంద్ర నాయకత్వంలో వచ్చే టీం కి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్తాడనేది ఒక చర్చ కొనసాగుతుంది. అయితే మొత్తానికి మాత్రం ఈ రోజు మాత్రం తన డిసిషన్ ఏది కూడా స్పష్టంగా చెప్పే పరిస్థితి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైపు నుంచి లేదు అనేది మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది.